ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కిరీటముకుటోపేతాం స్వర్ణవర్ణ సమన్వితాం సర్వాభరణ సంయుక్తాం సుఖాసన సమన్వితాం. అందరికీ నమస్కారం. మనకి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా తొందరగా పూర్తవ్వాలి, అంటే సమస్త కార్య సిద్ధి త్వరగా పొందుకోవాలి. మరి అలాంటప్పుడు మనము కొన్ని నక్షత్రాలు కొన్ని రోజులు ఉన్నప్పుడు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభం చేయాలి. వాటిని సర్వార్థ సిద్ధ యోగాలని, కొన్ని అమృత సిద్ధ యోగాలు ఉంటాయి. యాక్చువల్గా అమృత సిద్ధ యోగాల్లో కూడా ఈ వివాహాది శుభకార్యాలు చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మంగళవారం కొన్ని అమృత సిద్ధ యోగాలు వచ్చినప్పుడు, సర్వార్థ సిద్ధ యోగాలు వచ్చినప్పుడు మంగళవారం రోజున వివాహానికి గృహప్రవేశం ఇత్యాదులు పనికిరావు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. అలాగే అమృత సిద్ధ యోగంలో ముఖ్యంగా మనకి ఈ వైద్య సంబంధమైనటువంటి, అలాగే కోర్టు సంబంధమైనటువంటి యోగాలన్నీ కూడా తొందరగా పూర్తవుతాయి, అంటే అనుకూలంగా మారుతాయి. ఈ కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా మంగళవారం రోజున ఎక్కడైతే అమృత సిద్ధ యోగము, సర్వార్థ సిద్ధ యోగం ఉంటుందో ఆ రోజులలో మనము కోర్టు విషయాల్ని తీర్పు పొందుకోవడము, లేదా కోర్టు వాయిదాలని మంగళవారానికి వాయిదా వేసుకోవడం లాంటిది చేయాలి. అటువంటి సిద్ధయోగాలు ఉన్నప్పుడు, అంటే సర్వార్థ సిద్ధ యోగం కానీ అమృత సిద్ధ యోగం కానీ. మరి ఈ అమృత సిద్ధ యోగాలు ఎప్పుడెప్పుడు వస్తాయి, ఏ వారంలో ఉంటాయి, మరి సర్వార్థ సిద్ధ యోగాలు ఎప్పుడు వస్తాయి, ఏ నక్షత్రంతో కలుసుకొని ఉంటాయి అన్న విషయాన్ని చూసుకోవాలి. ఇటువంటి నక్షత్రాలు ఉన్నప్పుడు, అంటే సర్వార్థ సిద్ధ యోగాలు ఉన్నప్పుడు వీలైతే తారాబలం కూడా చూసుకోవాలి. కానీ గ్రంథాలలో మనకి తారాబలం చూసుకోకపోయినా సరే, అంటే కేవలం మనకి నైధన తార కాకుండా ఉంటే చాలు, నైధన తార కాకుండా ఉంటే చాలు. మిగతా తారాబలం సరిపోకపోయినా ఈ అమృత సిద్ధ సర్వార్థ సిద్ధ యోగాలలో కార్యసిద్ధి అవుతుంది. ఎటువంటి కార్యాలు? పెళ్లి చూపులకు వెళ్ళడం, ఉద్యోగ ప్రయత్నం ప్రారంభం చేయడం, విదేశాలకి ప్రయత్నం చేయడం, విదేశాలకి ప్రయాణం చేయడం, తీర్థయాత్ర సేవన చేయడం, అలాగే ఈ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లో ప్రారంభం చేయడం. ఇటువంటి సిద్ధ యోగాల్లో ప్రారంభం చేయండి, మంచిదేగా. ఎలాగో చేస్తున్నాం, ఎలాగో ప్రయాణం చేస్తున్నాం. ఇటువంటి సర్వార్థ సిద్ధ యోగాలలో అమృత సిద్ధ యోగాల్లో చేస్తే కలిసి వచ్చే అవకాశం ఉంది కదా. ఇది ఎలక్టెడ్ ఆస్ట్రాలజీ, ఇది ఎలక్టెడ్ అండ్ సెలెక్టెడ్ ఆస్ట్రాలజీ. దీన్ని సద్వినియోగం చేసుకుంటే మీకు పోయేదేముంది? జన అజ్ఞాన వేదికల వాళ్ళు, ఇతరత్ర ఈ గ్రామ సింహాలు లాంటివన్నీ కూడా మనకి ఇలాంటివి నమ్మొద్దు అని చెప్తుంటారు. బట్ ఇటువంటి వాటి వల్ల మనకి విజయమే తప్ప అపజయం కలగదు అన్న విషయాన్ని సంకల్ప సిద్ధి నెరవేర్చుకోవడానికి ఇటువంటి సిద్ధయోగాలు మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే మన ఛానల్ని కూడా ఫాలో అవ్వాలి, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలి. మనకి మంచి శుభయోగాల గురించి, మంచి విషయాల గురించి, గ్రంథాలలో లేనటువంటివి కాకుండా గ్రంథాలలో ఉన్నటువంటి విషయాలను చెప్పేటువంటి ఏకైక ఛానల్ ఆస్ట్రో సిండికేట్ మాత్రమే. కాబట్టి ఆస్ట్రో సిండికేట్ మనం సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. మరొక 100 మంది చేత మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయించండి. ఇప్పుడు మనం అమృత సిద్ధ యోగాలు ఏమిటి, సర్వార్థ సిద్ధ యోగాలు ఎప్పుడు వస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా శ్రద్ధగా రాసి పెట్టుకోండి, లేదా ఈ యొక్క వీడియోని సేవ్ చేసి పెట్టుకుంటే మీకు చాలా బాగా ఉపయోగపడుతున్న విషయాన్ని గుర్తించండి. ఇప్పుడు ఆ అమృత సిద్ధ నక్షత్రాలు ఏమిటో తెలుసుకుందాం, యోగాలు ఎప్పుడు వస్తాయో తెలుసుకుందాం. ముందుగా అమృత సిద్ధ యోగం ఆదివారం రోజున హస్త నక్షత్రం, సోమవారం రోజున మృగశిర నక్షత్రం, మంగళవారం రోజున అశ్విని నక్షత్రం, బుధవారం రోజున అనురాధ నక్షత్రం, రోహిణి నక్షత్రం కూడా, అలాగే గురువారం పుష్యమి నక్షత్రం, శుక్రవారం రేవతి నక్షత్రం, శనివారం రోజున రోహిణి నక్షత్రం కలిసి వచ్చిన సమయాన్ని అమృత సిద్ధ యోగాలుగా పరిగణిస్తారు. కాబట్టి ఇటువంటి అమృత సిద్ధ యోగాలకి మంచి బలం ఉంటుంది. ముఖ్యంగా ఈ నక్షత్రాలతో ఉన్నటువంటి వారాలు ద్విగుణీకృత బలాన్ని కలిగి ఉంటాయి, అంటే ఏదైనా తొందరగా ఆకర్షించగలిగే శక్తి ఉంది. కాబట్టి ఈ అమృత సిద్ధ నక్షత్రాన్ని బాగా వినియోగించుకునే ప్రయత్నాన్ని, అన్ని విషయాల గురించి ఈ యొక్క సిద్ధయోగాల్ని వినియోగించుకోవచ్చు. ముఖ్యంగా అమృత సిద్ధ యోగంలో వైద్యపరమైనటువంటి ఆపరేషన్లు, మందులు అంటే వైద్య సేవం, అంటే వైద్య సేవన చేయడం లాంటివి చేయడం వల్ల కూడా మీకు తొందరగా రోగము నయమవుతుంది, అనుకూలవంతమైన ఆరోగ్య ప్రాప్తి, మళ్ళీ రోగము లేనటువంటి శరీరాన్ని పొందుకుంటాం. కాబట్టి అమృత సిద్ధ యోగంలో ముఖ్యంగా వైద్య సంబంధమైన వాటికి, ఈ న్యాయ సంబంధమైన పోరాటాలకి, ఏదైనా గొడవలు తీర్పు కోసం ఇవి వినియోగించుకుంటే తొందరగా మీకు పరిపూర్ణ విజయాన్ని పొందుకుంటారు. ఇక మనం సర్వార్థ సిద్ధ యోగాలు ఏమిటి అంటే అన్ని కార్యక్రమాలకి ఉపయోగపడేటువంటి తిథి నక్షత్రాలు ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నిద్దాం, అంటే వార నక్షత్రాలు తెలుసుకుందాం. ఇప్పుడు మనం అనుకున్నటువంటి కోరికలు నెరవేరడానికి ఈ జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ఈ సూచనగా చెప్పబడింది. కాబట్టి మీరందరూ సర్వార్థ సిద్ధ యోగం అంటే ఆదివారం రోజున మూలా నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం, ఉత్తరాభాద్ర, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలు కలిసినటువంటి ఆదివారం సర్వార్థ సిద్ధ యోగం. అలాగే సోమవారం రోజున శ్రవణం, రోహిణి, మృగశిర, పుష్యమి, అనురాధ నక్షత్రాలు
కలిసి వచ్చినట్టయితే మనకి సర్వార్థ సిద్ధ యోగంగా చెప్పబడుతోంది. ఇక మంగళవారం రోజున అశ్విని, ఉత్తరాభాద్ర, ఆశ్లేష నక్షత్రాలు వచ్చినప్పుడు మంగళవారం రోజున సర్వార్థ సిద్ధ యోగం ఏర్పడుతుంది. బుధవారం రోజున రోహిణి, అనురాధ, హస్త, కృత్తిక, మృగశిర నక్షత్రాలు వచ్చినప్పుడు సర్వార్థ సిద్ధ యోగం ఏర్పడుతుంది. మరి గురువారం రోజున ఏమిటండి గురుగారు? గురువారం రోజున రేవతి, అనురాధ, అశ్విని, పునర్వసు, పుష్యమి నక్షత్రాలతో కూడుకున్న గురువారాన్ని సర్వార్థ సిద్ధ యోగంగా చెప్పబడుతోంది. మరి శుక్రవారము మనకి రేవతి, అనురాధ, పునర్వసు, అశ్విని, శ్రవణ నక్షత్రం వచ్చినట్టయితే సర్వార్థ సిద్ధయోగంగా మీరు ఏ పనైనా ప్రారంభం చేయండి, విజయము తథ్యము. మరి శనివారం రోజున శ్రవణము, రోహిణి, స్వాతి నక్షత్రాలతో కూడుకున్నటువంటి ఈ శనివారం మనకి తప్పక సర్వార్థ సిద్ధయోగాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఇటువంటి రోజులలో వర్జము, దుర్ముహూర్తం, అలాగే కొంతమంది రాహుకాలాన్ని చూసుకుంటారు. రాహుకాలం కేవలం తమిళ సంప్రదాయబద్ధంగా, మలయాళ సంప్రదాయబద్ధంగా పాటించేది కాబట్టి రాహుకాలంతో తెలుగు వాళ్ళకి, ఇతరత్ర ఉత్తర భారతీయులకి సంబంధం లేదు. కనుక ఆ విషయాన్ని గుర్తించండి. ముహూర్తాన్ని కానీ ఏది కూడా మనకి రాహుకాలాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే యమగండం కూడా మనది కాదన్న విషయాన్ని గుర్తించండి. కేవలం దుర్ముహూర్తము, వర్జము మాత్రమే తెలుగు సంప్రదాయబద్ధంగా, ఉత్తర భారతీయ సంప్రదాయబద్ధంగా ఎక్కువగా ఉన్నాయి. కేవలం ఈ రాహుకాలం, యమగండం అనేది తమిళ, మలయాళ సంబంధమైనటువంటి వ్యక్తులకు మాత్రమే, అంటే సౌరమానాన్ని పాటించే వాళ్లకు మాత్రమే అన్న విషయాన్ని గుర్తించండి. ఈ సర్వార్థ సిద్ధ యోగాల్ని, అమృత సిద్ధ యోగాల్ని మీరు పరిగణలో తీసుకొని శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ, ఇది నోట్ చేసి పెట్టుకోండి, చాలా మంచి విశేషము. తప్పకుండా ఇది ఫాలో అవ్వండి, సంపూర్ణ విజయాన్ని పొందండి. సమస్త సుఖినో ఆనంద సిద్ధిరస్తు, అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.